ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఏదైతే అబ్నార్మల్‌గా డెవలప్ అయ్యే ఎండోమెట్రియల్ టిష్యూ అంటే యూటరస్ గర్భసంచి గోడల్లోనే కాకుండా గర్భసంచి బయట కూడా సిమిలర్ టైప్ ఆఫ్ టిష్యూ అనేది డెవలప్ అయినప్పుడు ఎక్టోపిక్ అబ్నార్మల్ లొకేషన్‌లో గనక డెవలప్ అయినప్పుడు పెయిన్‌ఫుల్ పీరియడ్స్ కానియండి, డిస్కంఫర్ట్ కానియండి, పెల్విక్ డిస్కంఫర్ట్ కానియండి, లేదా యూరిన్‌లో కానీ, మోషన్‌లో కానీ జరిగే ఇబ్బందులు అన్నిటికీ కూడా ఎక్కువగా ఎవరు ఎక్స్‌పోజ్ అవుతారు అంటే మోస్ట్ కామన్ ఈ రకమైన టిష్యూ ఏంటంటే ఎక్కువగా రక్తం అనేది పీరియడ్స్‌ది ఎక్స్‌పోజర్ అంటూ ఒక మహిళ ఎక్కువగా ఎక్స్‌పోజ్ జరిగినప్పుడు అంటే ఎర్లీగా మెనార్కీ వచ్చినప్పుడు కానీ, అంటే ఋతుక్రమం అనేది తొందరగా మొదలైనప్పుడు అంటే 12 సంవత్సరాల లోపే కొంతమందికి పీరియడ్స్ అంటూ మొదలవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్ కిందకి వస్తారు. అదేవిధంగా ఎవరికైతే ఒక మహిళకి లేట్‌గా పీరియడ్స్ అంటూ ఆగిపోవడం జరుగుతుందో అంటే ఎర్లీ ఏదైతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది అంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్‌పోజర్ అంటే హార్మోన్స్ అనేది ఎక్కువ ఎక్స్‌పోజర్ శరీరానికి జరుగుతూ ఉన్నప్పుడు ఈ అబ్నార్మల్ లొకేషన్ ఆఫ్ ఎండోమెట్రియం అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల వచ్చే పీరియడ్స్ పెయిన్ అనేది ఎక్కువగా ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఇన్ఫర్టిలిటీకి కూడా కారణమవుతుంది. అదేవిధంగా ఇది మోస్ట్ కామన్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా పెయిన్‌ఫుల్ పీరియడ్స్ అంటూ ఉండడం జరుగుతుంది.